చూలా అన్నమాట. ఇందులో మనం రియల్ కుకింగ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ నేను మినీ ఫుడీ ఛానల్లో ఇలాంటి క్లే పాట్ని యూజ్ చేస్తున్నాను. అండ్ ఇది ఫ్రై ప్యాన్ అన్నమాట. ఇందులోనూ టూ వెరైటీస్ వస్తుంది అనమాట. దీంట్లో రైస్, చారు, మూత ఇదిగోండి ఇలా పెట్టచ్చు. చాలా చాలా బాగుంటుందండి. ఇది కూడా ఇది అట్ల కాడ, ఇంకోటి చారు గంటే, అస్తం, జాలి స్పూన్, ఇంకోటి సర్వింగ్ స్పూన్. చూసారా అది జనప్రియ రోడ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనస్విని ఫ్యాన్సీ స్టోర్. ఈ రోజు అయితే మీకు మనస్విని ఫ్యాన్సీ స్టోర్లో మినియేచర్ కిచెన్ ఐటమ్స్ని చూపించబోతున్నాను. అందులోనూ క్లే ఐటమ్స్ చూపిస్తున్నాను అనమాట. మా షాప్లో వచ్చేసి స్టీల్, ప్లాస్టిక్, అల్యూమినియం, క్లే ఐటమ్స్ అయితే అవైలబుల్లో ఉంటాయండి. స్టాక్ అయితే ఎప్పుడు కూడా అవైలబుల్ ఉంటాయి. కొన్ని ఐటమ్స్ ఇలా సెట్స్గా చేసినవి ప్యాకింగ్ చేసి కూడా ఉంటాయి. మీరు ఆర్డర్ ఇచ్చిన వెంటనే మేము ప్యాకింగ్ చేసేసి పంపిస్తాం. ఇంకా కస్టమైజ్ ఇలా సింగిల్ ప్రోడక్ట్ ఏదన్నా తీసుకున్నట్టయితే కస్టమైజ్ చేసి మరీ పంపిస్తాం అనమాట. సో చాలా ప్రోడక్ట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. వాట్సాప్ చేసినట్టయితే మేము రెస్పాండ్ అవుతాము. హాయ్ అని పెట్టినట్టయితే మీకు క్యాటలాగ్ వచ్చేస్తుంది. ఇక్కడ కనిపించే ఐటమ్స్ అన్నిట్లో మీకు ఏవి కావాలో, మీరు ఏమి కావాలనుకుంటున్నారో సెలెక్ట్ చేసుకొని ఆర్డర్ చేసుకోవచ్చు. సో చాలా ఐటమ్స్ అయితే మా షాప్లో ఉన్నాయండి. ఇవాళ అయితే ఒక ఆర్డర్ వచ్చింది. ఏమున్నాయి అందులో ఏంటి అనేది కంప్లీట్గా చూసేద్దాం. వీళ్ళైతే ఒక క్లే సెట్ ఆర్డర్ చేసుకున్నారండి. ఇది వచ్చేసి కంప్లీట్ రియల్ కుకింగ్కి యూజ్ చేసే క్లే సెట్ అనమాట. ఇందులో చూలా మిగిలిన ఐటమ్స్ అన్నీ వస్తాయి. ఏమేమి వస్తాయో చెప్తానమాట. ఫస్ట్ వచ్చేసి చూలా అనమాట. ఇందులో మనం రియల్ కుకింగ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ నేను మినీ ఫుడీ ఛానల్లో ఇలాంటి క్లే పాట్ని యూజ్ చేస్తున్నాను. దీంట్లోనే కుకింగ్ చేస్తానన్నమాట. దీంట్లో 3 విధాలుగా మనం కుకింగ్ అనేది చేసుకోవచ్చు ఈ చూలాలో. ఇక్కడ హోల్ కనిపిస్తుంది కదండి, ఇందులో మనం పుల్లలు పెట్టచ్చు. అలానే లోపల చిన్న బౌల్ పెట్టేసి క్యాండిల్ పెట్టుకోవచ్చు. చిన్న దీపం కూడా పెట్టుకొని రియల్గా మనం కుకింగ్ అనేది చేయొచ్చు అనమాట. ఈ చూలా చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇది ఫ్రై ప్యాన్ అనమాట. ఇందులోనూ టూ వెరైటీస్ వస్తాయి. ఇది కొంచెం పొడవుగా ఉంటుంది, అలానే ఇది కొంచెం చిన్నగా ఉంటుంది. ఈ 2 వెరైటీ ప్యాన్స్ అనేవి వస్తాయి. బాండి ఇంకోటి నెక్స్ట్ ఇంకొక రైస్ బౌల్ కూడా వస్తుంది అనమాట. దీంట్లో రైస్, చారు, పప్పు ఇలాంటివన్నీ కుక్ చేసుకోవచ్చు. ఇలా పెట్టుకోవచ్చు అనమాట. దీని మీదకి మూత ఇదిగోండి ఇలా పెట్టచ్చు. చాలా చాలా బాగుంటుందండి ఇది కూడా. సో ఇంకో సదుపాయం కూడా ఉంది. ఇది మనం డైరెక్ట్ పెట్టి దీంట్లో కూడా కుకింగ్ చేయొచ్చు. నా మినీ ఫుడీ ఛానల్ కనుక మీరు ఫస్ట్ నుండి అబ్జర్వ్ చేస్తుంటే నేను ఫస్ట్ వీడియో గులాబ్ జామ్ వీడియో ఇలాంటి దాంట్లోనే చేశాను. డైరెక్ట్ దీంట్లోనే కుకింగ్ చేశాను అనమాట. తర్వాత చాలా వీడియోస్ ఇంకా చాలా ఐటమ్స్ కూడా రియల్గా కుకింగ్ చేస్తున్నాను. ఇవి మేము దగ్గరుండి మ్యానుఫ్యాక్చర్స్కి ఇచ్చి తయారు చేపిస్తామన్నమాట. సో మాకు ఈ సైజ్ కావాలి, పర్టికులర్ ప్రోడక్ట్ కావాలి అని చెప్పి తయారు చేపిస్తాం. నెక్స్ట్ వీడియోస్లో మీకు వాళ్ళ దగ్గర ఎలా తయారు చేస్తారు అనేది కూడా నేను వీడియో అప్లోడ్ చేస్తాను. సో ఇందులో వచ్చేసి మనకు ఒక చూలాతో కలిపి ఒక 5 పార్ట్స్ వస్తాయి, డిఫరెంట్ పార్ట్స్. ఇది కుండ ఉంటుంది, ఇది ఒక రకమైన బౌల్, ఇది ఒక రకమైన బౌల్. అలానే ఫ్రై పాన్స్ అనేవి ఒకటి చిన్నది ఒకటి పెద్దది వస్తుంది. ఇంకోటి వీటన్నిటి మీదకి మూతలు అనేవి వస్తాయి అన్నమాట. ఇవి మూతలుగా యూజ్ చేయొచ్చు, అలానే మనం డైరెక్ట్గా కుకింగ్కి కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇలా ఉంటుంది. అండ్ వీటన్నిటిలోకి ఇంకా స్పూన్స్ అనమాట. ఇవి సర్వింగ్ స్పూన్, ఇవి షుగర్ స్పూన్గా వాడతాం కదా మన వంటల్లోకి, అలాంటిలోనే మినియేచర్ అనమాట. మినియేచర్ షుగర్ స్పూన్. ఇది అట్ల కాడ, ఇంకోటి చారు గంటే, అస్తం, జాలి స్పూన్, ఇంకోటి సర్వింగ్ స్పూన్. చూసారా ఎన్ని రకాలు. ఇవే కాదండి, ఇంకా డిఫరెంట్ వెరైటీ స్పూన్స్ కూడా ఉన్నాయి. వీళ్ళ ఆర్డర్ అయితే ఇది చేసుకున్నారు. మీకు ఇంకొన్ని స్పూన్స్ అయితే చూపిస్తాను. మనకి ఇవి వచ్చేసి ప్యాన్స్ అండి. ఇవి ప్లెయిన్ ప్యాను, ఇది హోల్స్ ప్యాన్ అనమాట. ఇది ఎందుకోసం యూజ్ చేస్తారంటే మనకు బూందీ తయారు చేయడానికి యూజ్ చేస్తారు. సో మన మినియేచర్లో కూడా అవైలబుల్ ఉంది. అలానే మనకు పెనం ఇది. నెక్స్ట్ ఇదేంటంటే జల్లెడ. ఇది ప్లాస్టిక్లో వస్తుంది అనమాట. ఇంకా స్టీల్లో కూడా వస్తాయండి. స్పూన్స్ చూసారంటే మా దగ్గర ఇన్ని అవైలబుల్ ఉన్నాయండి.
ఇందాక చూపించాను కదా, సో అలానే ఇన్ని అవైలబుల్ ఉన్నాయి, ఇన్ని రకాలు. సో ఇంకా వెరైటీస్ కూడా రాబోతున్నాయండి, చాలా మటుకు స్టాక్ కూడా అయిపోయిన వెంటనే మళ్ళీ తెప్పిస్తామన్నమాట. అలానే చూసుకుంటే డిఫరెంట్ స్టీల్ ఐటమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ప్యాన్స్, చిన్న స్పూన్స్ అన్నీ కూడా నేను కంప్లీట్ ఇంకో వీడియోలో క్లియర్గా చెప్తాను. ఇప్పుడు కొరియర్ వాళ్ళు వస్తారనమాట, అది ఆర్డర్ అనేది ప్యాకింగ్ చేసి పంపించేయాలి. సో అందుకే ఫాస్ట్గా వీడియో అనేది ఫినిష్ చేసేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, మరో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోలో క్లియర్గా కొన్ని ఐటమ్స్ పెట్టి చూపిస్తూ చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ నెక్స్ట్ వీడియో. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని ఆల్లో పెట్టుకోండి. నేను వీడియో ఇలా పెట్టిన వెంటనే మీరు అలా చూసేయచ్చు. మేము ప్యాక్ చేసిన ఆర్డర్స్ అన్నీ కూడా ఇలా బ్యాగ్లో సర్దుంచుతామండి. తర్వాత పికప్ పర్సన్ వచ్చి పికప్ చేసుకుంటారనమాట. సో మార్నింగ్ షిఫ్ట్ ఒకటి ఉంటుంది, ఈవినింగ్ షిఫ్ట్ ఒకటి ఉంటుంది. మార్నింగ్ వచ్చేసి కొన్ని పోస్ట్ ఆఫీస్లో సబ్మిట్ చేస్తాము, కొన్ని వచ్చేసి ఈకామ్ ఎక్స్ప్రెస్ బీసీ పర్సన్ అనే వాళ్ళు తీసుకెళ్తారు, కొన్ని డెలివరీ తీసుకెళ్తారు అనమాట. ఇలా ఉంటుంది. సో ప్రాంతాన్ని బట్టి ఏదైతే డెలివరీ ఫాస్ట్గా జరుగుతుందో అలా మేము డెలివరీ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు వచ్చిన ఆర్డర్స్ అన్నీ కూడా నైట్ ప్యాక్ చేసేసి ఉంచుతాము. ఇలా మార్నింగ్ బ్యాగ్లో సర్దేసి పెట్టేస్తామన్నమాట. తర్వాత ఒక్కొక్కటి స్కాన్ చేసుకుంటారు. నేను అది కూడా ప్రాసెస్ చూపిస్తాను. చాలా రోజుల నుండి ఈ ప్రాసెస్ కూడా చూపిద్దాము మన సబ్స్క్రైబర్స్కి అని ఈ నాలుగు తీరికైందనమాట. సో ఫైనల్లీ ఈరోజు అయితే చూపెడుతున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఆర్డర్ వచ్చిన వెంటనే పంపించడం అయితే వీలు కాదండి, 1 డే టైం పడుతుంది. ఎందుకంటే ముందు రోజు ఉన్న ఆర్డర్స్ మార్నింగ్ పికప్ అయిపోతాయి. సో వెంటనే పికప్ అయితే జరగదు. ఈరోజు ఆర్డర్ ఇచ్చినట్టయితే రేపు మార్నింగ్ పికప్ అవుతుంది. పికప్ అయిన వెంటనే మీకు ట్రాకింగ్ లింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. చాలామంది ఆన్లైన్ సేలర్స్ అయితే ఒక 4 days 5 days అలా తీసుకుంటారు, కానీ మేము నెక్స్ట్ డేనే పికప్ అయితే ఇచ్చేస్తాము. సో అందరిలాగా కాకుండా చాలా ఫాస్ట్గా అవ్వడానికి అయితే ట్రై చేస్తాము. 1 day కూడా ఎందుకంటే మీరు సెలెక్ట్ చేసుకున్న ప్రోడక్ట్స్ని మేము అన్నీ కూడా ఒక దగ్గర చేయడానికి మాకు ఒక ప్రోడక్ట్కి 1/2 hour 1 hour అలా టైం పడుతుంది. మా టీం అందరం కలిసి మేము ప్యాకింగ్ చేస్తామన్నమాట. సో ఇందుకని ఒక 1 day టైం పడుతుంది, లేకపోతే ఇంకా ఫాస్ట్గా కూడా చేసేవాళ్ళం. సో ఫైనల్లీ ఇదిగోండి, ఇక్కడ మేము ఇచ్చిన ఆర్డర్స్ అన్నీ కూడా స్కాన్ చేస్తారు. దానికి ఒక స్కానర్ అనేది ఉంటుందన్నమాట. పోస్ట్ ఆఫీస్ నుండి వెళ్ళే వాళ్ళకైతే చిన్న స్లిప్ అతికించడం జరుగుతుంది. ఇలా డెలివరీ ఎక్స్ప్రెస్ బీసీ పంపించే వాళ్ళకైతే స్కానర్ అనేది వస్తుందన్నమాట. సో అందరికీ కూడా ట్రాకింగ్ లింక్స్ అనేది సెండ్ చేస్తూ ఉంటాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాయి. థ్యాంక్ యూ, బాయ్.